నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహిత ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు అచ్చిబోలిలో సంధ్యా కన్వెన్షన్ అక్రమాలను కూల్చివేసిన హైడ్రా రహదారులు పార్కులు ఆక్రమిస్తే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవని హెచ్చరిక అభివృద్ధి జరగాలంటే అది చంద్రన్నతో మాత్రమే సాధ్యం సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాషం సునీల్ తిరుమలలో ఘాట్ రోడ్డు ప్రమాదం అదుపు తప్పి బోల్తా పడిన కారు ముగ్గురికి గాయాలు పెద్దమూల్ పోలీస్ స్టేషన్ లో అనుమానితుడిపై 3rd డిగ్రీ ప్రయోగం అస్వస్థతకు గురైన ఫిరోజ్ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు. డీటెయిల్స్ లోకి వెళితే గచ్చిబౌలిలోని ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటర్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అక్రమణలపై పలువురు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం గత మంగళవారం సంధ్యా శ్రీధర్ రావుపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రహదారులు ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టడాన్ని సీరియస్ గా పరిగణించింది. మొత్తం 20 ఎకరాల పరిధిలో వేసిన లేఅవుట్లో 162 ఫ్లాట్లుగా అందులోని మెజార్టీ ఫ్లాట్లు తనవే అనే ఉద్దేశంతో రహదారులు పార్కులు ఆక్రమిస్తే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించింది. హైడ్రా అందుకే ఆక్రమణలు తొలగించింది పేర్కొంది. మరోసారి లేఅవుట్ చేస్తే ఇదే పరిస్థితి కొనసాగుతుందని స్పష్టం చేసింది. గూడూరు పట్టణం తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి చేతుల మీదుగా 70 లక్షల రూపాయలతో నిర్మించిన గూడూరు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ను ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ప్రారంభించారు. గత ప్రభుత్వంలో గూడూరు మున్సిపాలిటీ పరిధిలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని, మేము అధికారంలోకి వచ్చిన 17 నెలల్లోనే మున్సిపాలిటీ పరిధిలో దాదాపుగా 9 కోట్ల 10 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. అభివృద్ధి జరగాలంటే అది చంద్రన్నతో మాత్రమే సాధ్యం అవుతుందన్నారు. తెలుగుదేశం పార్టీకి బడుగు బలహీన వర్గాలే వెన్నుముక్కగా అన్నారు. ఒక బీసీ నాయకుడికి టెంపుల్ చైర్మన్ అవకాశం కల్పించిందని తెలిపారు. మహిళలకి అలాగే ప్రజలంతా కూడా చేతి నమస్కారాలు తెలియజేస్తున్నాము. సంతోషం. ఈరోజు నెల్టూరు అంటే భాస్కర్ అన్న అంటే నెల్టూరు. ఇప్పుడే కాదు, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు నేను 95 సంవత్సరాలు చూస్తున్నా మున్సిపల్ చైర్మన్ అయినప్పటి నుంచి. గతంలో ఎంపీగా రాజేశ్వరం గారు ఉన్నప్పుడు కూడా ప్రత్యేకంగా నెల్టూరుకు వచ్చి భాస్కర్న ఏమడిగితే అది ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం. దాని తర్వాత ఎమ్మెల్యే దుర్గాప్రసాద్ గారు ఉన్నప్పుడు కూడా నెల్టూరు ఏమిడితే రోడ్డు అయినా డ్రైన్ అయినా మా భాస్కరానికి మొదటి ప్రయారిటీలో ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే నేను ఎమ్మెల్యేగా గతంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నప్పుడు మా భాస్కర్ అన్న ఏ పని చెప్పినా అది ఎంత పెద్ద కష్టమైన పనినా కానీ ముందుండి మోటుకొని పని చేసిన తర్వాత అబ్బాయి పని చేసాము మా ఊరికి ఏం చేస్తావు అంతే, ఇంకేం అడగడు. మా ఊరికి ఏం చేస్తావు,
మా ఊళ్ళో చదువుకున్న పిల్లకాయలు ఉన్నారు, మా పిల్లకాయలకు ఉద్యోగాలు ఇస్తావు ఇవ్వ, అంతే తప్ప సొంతంగా ఇంతవరకు ఆయన ఒక్క పని చేయలేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను భాస్కర్ గురించి. ఈ రోజు కూడా అంత పెద్ద గూడూరులో మీటింగ్ పెట్టకుండా మా భాస్కర్ దగ్గర మీటింగ్ పెట్టారంటే అది భాస్కర్ ప్రత్యేకత అని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే అటువంటి నాయకుడు ప్రతి ఊర్లో కన్నా తెలుగుదేశం పార్టీకి ఉంటే తెలుగుదేశం పార్టీకి డోకా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. నిజంగా ఈరోజు నెల్లూరు ఈ విధంగా అభివృద్ధి చెందిందంటే కేవలం అది భాస్కర్ అన్న వల్లే అని చెప్పి కూడా మళ్ళీ నేను తెలియజేస్తున్నా. భాస్కర్ అన్నకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే డిఆర్డబ్ల్యూ కళాశాల పిల్లలు చాలా మంది వచ్చిన తల్లి, మీకు కూడా ఆల్ ది బెస్ట్ తల్లి. మీ ప్రిన్సిపాల్ గారికి కూడా హనుమంత్ గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మన గూడూరులో ఈరోజు సంగుండీడు దగ్గర నుంచి చిలకూరు బైపాస్ వరకు కూడా దాదాపు 70 లక్షలతో మనం ఈరోజు సెంట్రల్ లైటింగ్ ప్రారంభించాం. ఈవినింగ్ చూస్తే దాని కళ, దాని ప్రత్యేకత మీ అందరూ తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ సార్లు మన దివాకర్ రెడ్డి గారు ఓపెన్ చేశారు. సాయంత్రం అయితే చూస్తే ఏ విధంగా ఉందో మీరే నాకు ఫోన్ చేసి చెప్తారు. అట్లాగే 15th ఫైనాన్స్ లో 5 కోట్లతో టౌన్ లో సీసీ రోడ్లు, డ్రైన్లు కూడా మంజూరు చేశాం. మా కమిషనర్ తిరుమలలో ఘాట్ రోడ్లో మరో ప్రమాదం జరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు ఘాట్ రోడ్లో కొండపైకి వెళ్తుండగా ఒక్కసారిగా వారు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. మూల మలుపును డ్రైవర్ గమనించకపోవడంతో కారు అదుపు తప్పింది. కంట్రోల్ కాక బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 3 భక్తులకు గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్ జిల్లా పెద్దమూల్ మండలం మొంబాపూర్ గ్రామానికి చెందిన ఓ హత్య కేసు విషయంలో పెద్దమూల్కు విచారణ నిమిత్తం పోలీసులు తీసుకెళ్లి అనుమానితుడు ఫిరోజ్ పై 3rd డిగ్రీ ప్రయోగించిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో 2 కానిస్టేబుళ్లు రఫీక్, మురళితో పాటు ఎస్ఐ వేణుకుమార్ తనను 40 నిమిషాల పాటు చితకబాదారని బాధితుడు ఆరోపించాడు. 2 నెలల క్రితం ముంబాబాద్ గ్రామానికి చెందిన గౌస్ కౌలు పొలంలో అనుమానాస్పద మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గౌస్ మృతికి సంబంధించి రిపోర్ట్స్ వచ్చాయంటూ అల్లుడైన ఫిరోజ్ కు పోలీసులు ఫోన్ చేసి స్టేషన్ కు రప్పించారు. ఫిరోజ్ ని లోపలికి తీసుకువెళ్లి కాళ్ళు చేతులపై కొట్టారు. 40 నిమిషాల పాటు కొట్టడమే కాకుండా గౌస్ ను తానే చంపినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి చేశారని ఫిరోజ్ ఆరోపించారు. పోలీసులు కొట్టిన విషయాన్ని ఎవరికీ చెప్పొద్దంటూ ఎస్ఐ వార్నింగ్ ఇచ్చాడని ఫిరోజ్ తెలిపాడు. పోలీసు కొట్టిన దెబ్బలకు ఫిరోజ్ అస్వస్థకు గురయ్యాడు. అతనిని చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. पुलिस वालों को फ़ोन करके मर्डर हुआ वही बोले थे, हम लोग नहीं मालूम कौन बोले थे। तो हम पोस्टमार्टम कराने के वास्ते जब लेके जाते रहे तो पोस्टमार्टम नक्को बोल के हम लोग नक्को बोल के बोले थे। तो एक बताओ हमारे इस्लाम में पोस्टमार्टम कराना ये बोले सर का नक्को बोले थे।
मामू को बेटे नहीं है बोल के मैं थोड़ा आगे आगे जाके नहीं जाने दे रहा था, तो नहीं सुन के वाक में से लेके गए पोस्टमास्टर में। मौता हो गई, 2 महीने हो गए, अब तक रिपोर्ट भी नहीं है हमारा। सितंबर 7 को कल अचानक ऐसा ऐसा फ़ोन करके बुलाया, फ़ोन करके बात करना है आओ बोल के बोले। क्या है कि नॉर्मल बात करना है शायद ना बोले सर। वो होपने में हमारे एक दोस्त को डाल लेके गए। अंदर जाने के बाद वो क्या तो क्या की गलती करे, क्या गलती करे आप बोल दो। मैं क्या गलती करूँ सर, कुछ भी गलती नहीं करे तो गलती सोच तो अच्छा हो। मैं तो कुछ भी गलती नहीं करा, क्या तो गलती करे तो तुम ही बोलो क्या गलती करी। अरे नहीं बोलता तो सारे रफीक बेल्ट लेकर आओ। क्या हुआ सर, बेल्ट लेकर बोल रहे हैं, फिर हुआ क्या बोलो। तो तेरी जो दोनों मिलके तेरे मामा को मर्डर करके उनकी मामा की जोर हमारे मामी को कन्विंस करें। तुम लोग तीनों करे घर वाले छे, तुम्हारे तीनों की रिमांड को भेजा तो बोल मारे, फुल मारे, 40 मिनट मारे, बेल्ट से मारे। 3 जने कांस्टेबल है, रफ़ीक, मुरली और एक राइडर है, उनका नाम नहीं मालूम है, इस वेणु कुमार। क्या बोले? हाँ, मारने के बाद किसको भी नको बोले जाते इस टाइम पे लास्ट में किसको भी बोले तो तेरी इज्जत जाती, नको बोल किसको भी बोलते। हमारे घर दोस्त था पिद्दमो में, वहाँ से घर तक छोड़ा हमें। उसके बाद फिर ऑटो में हमारे भैया लेके యాజ్ ఎ సివిల్ సర్జన్గా వర్క్ చేస్తున్నా. నిన్న ఈ టైంలో 8:45 టైంలో పేషెంట్ వచ్చిండు, పెద్దమ్మల నుంచి వచ్చిండు. ఇట్లా కంప్లైంట్ ఆఫ్ కొట్టారంట, కాలు చేతులు అయితే వాపులు ఉన్నాయి. నిన్న నెసెసరీ ట్రీట్మెంట్ అయితే ఇచ్చాం నిన్న రాత్రి. ప్రస్తుతానికి పేషెంట్ కండిషన్ బాగానే ఉన్నది, కండిషన్ అయితే ఇంప్రూవ్ ఉన్నది. నిన్న నుంచి ఈరోజు అయితే ఇంప్రూవ్మెంట్గా అయితే ఉన్నది. పేషెంట్ ఈరోజు అడ్మిట్ ఉన్నాడు, కానీ కాలు చేతులే వాపులు అయితే ఉన్నాయి. పరిస్థితి ప్రస్తుతం ఇంప్రూవ్మెంట్ అయితే ఉన్నాయి, నిన్న నుంచి ఈరోజు అయితే ఇంప్రూవ్మెంట్ అయితే ఉన్నది. బంజారా హిల్స్ లోని డొమెస్టిక్ గ్లాస్ తమ అత్యాధునిక షోరూమ్ ను ప్రారంభించింది. కంపెనీ డైరెక్టర్ అబ్దే అలీ ముస్తఫా నేతృత్వంలో ఈ ప్రారంభోత్సవం జరిగింది. నివాస, వాణిజ్య, హాస్పిటాలిటీ రంగాలకు అంతర్జాతీయ స్థాయి గ్లాస్ పరిష్కారాలు అందించాలనే వారి లక్ష్యాన్ని బలోపేతం చేసింది. షోరూంలో అతిథులకు పాస్వర్డ్లు, సైడింగ్ డోర్లు, పార్టీషన్లు, రైలింగ్ సిస్టంలు వంటి అధునాతన ఇన్స్టాలేషన్లను ప్రదర్శించారు. గ్లోబల్ భాగస్వామ్య సంస్థలైన టెక్నోలైజ్ ఉత్పత్తులకు కూడా ఇక్కడ ప్రదర్శించారు. దీని ద్వారా వినియోగదారులు వివిధ సిస్టంలు, వాటి సామర్థ్యాలు, ఉపయోగాలపై సమగ్ర అవగాహన పొందగలరు. We have our another Vice Governor. I request Sunita. శుభ పరిణామం అని చెప్పినది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా మరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాలు, ఒక 200 దేశాలలో జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమాలని మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను మా అధ్యక్షుల వారికి, ప్రదీప్ గారికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇక్కడ మీరు పర్పస్ ఏంటంటే ఇక్కడ హాస్టల్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇక్కడ ఏర్పాటు చేశారు. బట్ హాస్టల్ అసోసియేషన్ వాళ్ళతోని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి హాలిడే ఎప్పుడు ఉంది, ఈరోజు సండే అయినప్పటికీ అందరూ కలిసి యూనిఫామ్గా చేస్తే చాలా మందికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. నేను స్టూడెంట్స్కి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మనం యంగ్స్టర్స్ కాబట్టి నాకేం కాలేదు, ఏమి కాదు, నా ఆరోగ్యం ఫిట్గా ఉందని మనం అనుకుంటాం. బట్ ఇవాళ రేపు ఏ సమస్యలు, మనకు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయో మనకే తెలియదు. ఎందుకంటే కరోనా చూసేది, నీకు వరల్డ్ వైడ్గా కరోనా వస్తుందని, అసలు మనము మాస్కులు వేసుకొని ఉంటామని, ఇళ్లకి బయటికి వెళ్ళమని మనం కలలో కూడా ఊహించాలి. ఇవాళ డిసీజ్ అనేది చిన్నపిల్లలకు కూడా వస్తుంది, స్టూడెంట్స్కి వస్తుంది. మనమేమనుకుంటున్నాం 50 years అబవ్ ఉన్న వాళ్ళకి వస్తుందని మనం అనుకుంటున్నాం. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే దేశంలో అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి అందరికీ వస్తుంది. లేడీస్, జెంట్స్ అని తేడా లేకుండా అందరికీ లేనిపోని సమస్యలు వస్తున్నాయి.
ఎంతకైనా బెటర్. ఇటువంటి ఆపర్చునిటీని మనం యూటిలైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ పాత బస్తీలోని బాబానగర్ లో రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. కాంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలియా గార్డెన్ ఫంక్షన్ హాల్ సమీపంలో అతివేగంగా దూసుకొచ్చిన నీలిరంగు కారు 8 సంవత్సరాల అమోర్ అలీ అనే మైనర్ బాలుడిని ఢీకొట్టింది. తీవ్ర గాయాల పాలైన బాలుడిని స్థానికులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కాంచన్ బాగ్ పోలీసులు కారు డ్రైవర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. अस्सलामुअलैकुम, मेरा नाम अख्तर बेगम है और जो भी गाड़ी चलाए वो कैसा दे डालते हैं उन लोग गाड़ी। जब बच्चे का लाइसेंस नहीं है, 3-4 बच्चे हैं, मेरा बच्चा आ रहा था, ऐसा हो गया वो बच्चे को। मेरे कने तो कोई भी नहीं है, मैं ही मेरा बच्चा है। बच्चे का इलाज के वास्ते कैसा करना भाई बोलो। अकबर अवैसी साहब को बोलिए, शाह साहब को बोलिए, कुछ भी एक्शन लेना मेरे बच्चे का नहीं। आके अवैसी दवाखाने में देखिए, मेरा बच्चा मौत के मुंह में है। आप लोग क्या करते हैं वो करना जरूरी है, आप लोग एक्शन तो लेना जरूरी है। पुलिस वाले रहो कोई भी रहो, मेरे बच्चे को आगे अब देखना। बच्चा मौत के मुंह में है, मेरा पोतरा है। बच्चे का नाम अमीर अली है, मैं अख्तर बेगम हूँ। बच्चे का नाम मोहम्मद है, बाबा का नाम वालिद का नाम है। आप लोग कुछ भी करिए, मेरे बच्चे को जो भी हो रहा इलाज, बच्चे को 7 लाख तक आ रहा इलाज, मेरे को पैसे तो भी दिला तो बच्चे को पूरा इलाज करा दो। हमारे को कुछ भी नहीं चाहिए, इलाज करा देना मेरे बच्चे का आप लोगों से। 8 साल का बच्चा है। आप लोग कहाँ के रहने वाले? बाबा नगर, हाफिज बाबा नगर इसमें कंप्लेंट कर दिए? हाँ कर डाले। आलिया गार्डन के सामने रहते कंचन पीएस में दिए, नहीं मालूम। बच्चों को गाड़ी दे दिया, बच्चे अंदर कितने हैं सो लोग बच्चे ऐसा दे देते क्या गाड़ी? लोगों को कुछ भी होश नहीं है। छोटे बच्चों को बच्चा आ रहा देख के भी बच्चा ऊपर चला दिया, वीडियो ला के बता रहे मेरे को। भाई कैसा सवार करूं बोलो? बच्चा ऊपर बचने के वास्ते गया तो भी ला के घुसा दिया गाड़ी, दिख रही वहाँ पर। अच्छा देख लो आप लोग वहाँ पर जाके बच्चा कहाँ गिरा क्या है वहाँ पूरा देख। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అచ్చిబోలిలో సంధ్యా కన్వెన్షన్ అక్రమాలను కూల్చివేసిన హైడ్రా. రహదారులు పార్కులు ఆక్రమిస్తే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవని హెచ్చరిక. అభివృద్ధి జరగాలంటే అది చంద్రన్నతో మాత్రమే సాధ్యం. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాషం సునీల్. తిరుమలలో ఘాట్ రోడ్డు ప్రమాదం, అదుపు తప్పి బోల్తా పడిన కారు, 3 గాయాలు. పెద్దమూల్ పోలీస్ స్టేషన్ లో అనుమానితుడిపై 3rd డిగ్రీ ప్రయోగం.
అస్వస్థతకు గురైన ఫిరోజ్ ఆసుపత్రికి తరలించిన